నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నందు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సూచనలతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఉడత వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్ చేతుల మీదుగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ విశిష్టతను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంజయ్, అల్లావుద్దీన్, మల్లికార్జున్ రెడ్డి, రెహమాన్, రాజా, సాయి గోపాల్, గిరీష్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో జాతీయ జెండాని ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాలసుధాకర్ గారు, అలాగే జిల్లా మైనార్టీ అధ్యక్షుడు రెహమాన్ గారు, అల్లావుద్దీన్ గారు, సంజయ్ గారు, కిషోర్ గారు, బుచ్చేటిపాలెం నియోజకవర్గం మల్లికార్జున రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఆ రోజుల్లో 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం లభిస్తే 1950లో మనకి గణతంత్ర దినోత్సవాన్ని అంబేద్కర్ రాజ్యాంగం రాయడం జరిగింది. ఆయన ఒక ముసాయిదాని కూడా ఆ రోజు ముఖ్యంగా రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న డాక్టర్ విబి రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన రాష్ట్రపతి ముఖ్యంగా ఫస్ట్ రాష్ట్రపతి అయిన తర్వాత ముఖ్యంగా ఆ రోజు ఈ యొక్క 26 గణతంత్ర దినోత్సవం ముఖ్యమైన రోజుగా ప్రకటించుకున్నారు. ఈరోజు దేశమంతా కూడా గణతంత్ర దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికుడిగా పనిచేయాలని, రాబోయే రోజుల్లో బీజేపీ అవలంబిస్తున్నటువంటి దుర్మార్గ చర్యలను ఖండిస్తూ ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేయాలని మనసావాచ కోరుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం. ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఈడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు 77వ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. దేశానికి 1950 జనవరి 26వ తేదీన మన రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చి ఆ రోజు నుంచి దేశాన్ని రిపబ్లిక్గా మనం మార్చుకున్నాం. రిపబ్లిక్గా ప్రజాస్వామ్యత దేశంగా రాజ్యాంగం ప్రసాదించినటువంటి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వంతో ఈరోజు న్యాయము ఇవన్నీ వీటి మీద మన భారతదేశ పునాదుల మీద ఈ యొక్క నిర్మించుకోవడం జరిగింది. అలనాడు భారత జాతీయోద్యమంలో కాంగ్రెస్ నాయకులు ప్రాణాలు ఒడ్డి గాంధీ మహాత్ముడు కావచ్చు, అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంతకుముందు పూర్వీకులైనటువంటి లాల్ బాల్ పాల్ లాంటి వాళ్ళు కానీ అనేక మంది దేశం కోసం ప్రాణాలు అర్పించి అనేక రకాలుగా ఉద్యమాలు కొనసాగించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశము ఈరోజు నడుపుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విభేదాలు సృష్టిస్తూ దేశాన్ని, ప్రజల్ని అయోమయ పరిస్థితికి తీసుకొచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ఈరోజు మేమందరం కూడా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ లాహోర్లో ఆశయాల తీర్మానం ఎప్పుడైతే ప్రకటించారో దాని ఆధారంగా ఈరోజు మేము వారసులంగా రాబోయే రోజుల్లో ఈ భారతదేశ పునాదులను మళ్ళా తిరిగి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయో వాటిని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ విధంగా భారతదేశ పునాదుల మీద ఏ విధంగా ఏర్పడిందో దాని అందరికీ మళ్ళా తిరిగి నిర్మించడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కట్టుబడి ఉంటారని మేము తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి ఇందిరాభవన్లో ఈ యొక్క జెండా పతాకానికి ఎగురవేయడానికి ముఖ్య అధ్యక్షులుగా మా యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉడత వెంకట్రావు యాదవ్ గారు, అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు బాలసుధాకర్ గారు వీరందరూ రావడం చాలా సంతోషకరం. అలాగే మా జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా, జిల్లాలో ఉన్న మండల నాయకులు అందరికీ కూడా ప్రత్యేకంగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.